నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల దెబ్బకి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి అయితే సైలెంట్ అయినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలోనే ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లోనే అయితే గతం నుంచి కనుక చూస్తే బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి కనుక ఆయన రాజకీయ నేపథ్యం కనుక చూస్తే మొదటి నుంచి కూడా మైకు దొరికినటువంటి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి సినిమా డైలాగులతో రెచ్చిపోతారు అనేటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. తనకి ఇష్టానుసారమైనటువంటి రీతిలో డైలాగులు పేల్చడంలో బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డిని మించినటువంటి వ్యక్తులు లేరు అనేది టీడీపీ జనసేన నేతలు చేసేటువంటి ఆరోపణ. అయితే బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సరాదర్ కాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆయన్ని పూర్తి స్థాయిలో నిరోధించారు, అదేవిధంగా అడ్డుకున్నారు, ప్రజలకు సేవ చేయకుండా అనేటువంటి ఆరోపణలు ఇప్పటికి కూడా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి అయితే ఎదుర్కొంటా ఉన్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి మొదటి నుంచి కూడా దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తిగా అయితే పేరు ఉంది. అయితే బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారో వెంటనే అటు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ జనసేన అధినేతకు చెందినటువంటి అభిమానులు వేలాది మందిగా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి అయితే సవాల్ విస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడైతే జనసేన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి సంబంధించి ఆ సవాల్ విసిరారో ఎప్పుడు ఆ సవాల్కి ప్రతి సవాలుగా విసిరిన పరిస్థితి కూడా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి దగ్గర లేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి భవిష్యత్తులో జనసేన అధినేతని విమర్శించాలన్న భయపడేటువంటి రీతిలో జన సైనికులు అయితే పెద్ద ఎత్తున బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డిని ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైకు దొరికితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి ఇవే మా వార్నింగ్ అంటూ జనసేన సంబంధించినటువంటి నేతలు జన సైనికులు పెద్ద ఎత్తున బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డిని అయితే హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తన పెదనాన్న ఎవరైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారో బైరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ వారసుడిగా తెర మీదకి వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి అనతి కాలంలోనే తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా అవమానించేటువంటి విధంగా అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి ఒక క్రేజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అనేక ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి తరుణంలో తాను జైలుకి వెళ్ళాలని, జైలు జీవితాన్ని దగ్గర నుంచి చూశానని చెప్పేసి జైలుకి వెళ్ళినటువంటి క్రమంలో తనకి ప్రపంచం మొత్తం కూడా పూర్తిగా అర్థమైందంటూ అనేక రకాలుగా చెప్పినటువంటి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక మంచి క్రేజ్ సంపాదించారనటంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే జనసేన అధినేతను విమర్శించాడో అప్పటి నుంచి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డికి అయితే అతను గ్రాఫ్ అయితే డౌన్ఫాల్ అయిందని చెప్పుకోవచ్చు. జన సైనికుల దెబ్బకి మొత్తానికి బైరెడ్డి సిద్ధార్థర్ రెడ్డి అయితే సైలెంట్ అయిపోయారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.